సో మరి అసలు ఇప్పుడైతే నామినేషన్స్ జరగబోతున్నాయి కదా ఈరోజు, నామినేషన్స్ లో ఎవరు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, అసలు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారంటారు? నామినేషన్కి సంబంధించి ఆల్రెడీ మనకి ఈ రోజు యాక్చువల్గా ప్రతి సీజన్లోని ఏం చేస్తారని అంటే ప్రతి సోమవారం మనకి నామినేషన్స్ జరిగాయి. నామినేషన్స్ మనకి మెయిన్ ఎపిసోడ్ సాటర్డే సండే ఎపిసోడ్ కంటే కూడా మంచి మజా ఉండే హీట్ ఉండేది ఎపిసోడ్ నామినేషన్స్ ఎపిసోడ్. కాకపోతే ప్రతి సీజన్లోని సోమవారం ఉండేది, లాస్ట్ సీజన్ కూడా మంగళవారం ఉండేది. సరే ఈ సీజన్కి వచ్చేసి మంగళవారం అంటే ఈ రోజు చూపించబోతున్నారు. అదే నామినేషన్ ఆల్రెడీ లైవ్ ఎపిసోడ్ నామినేషన్స్ అయిపోయినాయి. 6 నామినేట్ అయ్యారు. అందులో నామినేట్ అయిన లిస్ట్ లో సాయి మణికంఠ, సోనియా ఆకుల, శేఖర్ భాష, లేక తర్వాత బేబక్క, పృథ్వీరాజ్ ఈ 6 నామినేట్ అయ్యారు. ఒకరు నాగమణికంఠ, 2 సోనియా ఆకుల, 3 శేఖర్ భాష, బేబక్క, పృథ్వీరాజ్ వీళ్ళంతా నామినేట్ అయిన లిస్ట్ లో ఉన్నారు. సో ఈ నామినేట్ అయిన వాళ్ళలో చూస్తే మనకి మొదటి నుంచి కూడా అంటే ఇది ఇలాగే అవుతుందా లేదనంటే దీనికి ఏమన్నా మారొచ్చా అనేది మనం చెప్పలేదు. అంటే నా లెక్క ప్రకారం పృథ్వీ నాగపంచమి యాక్టర్ పృథ్వీ, బేబక్క వీళ్ళిద్దరూ డేంజర్ జోన్ లో ఉండొచ్చు అంటే అవకాశం ఉన్నది. ఎందుకంటే పృథ్వీకి నాగపంచమి సీరియల్ ద్వారా అంటే యాక్టింగ్ బాగా చేస్తాడు, జనాల్లోకి వెళ్లే లోప సీరియల్ ఆఫ్ చేసేసారు. సో దానివల్ల ఆ తర్వాత మళ్ళీ నీతోనే డాన్స్ లోకి వచ్చారు. సో ఆ నీతోనే డాన్స్ లోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా ఇప్పుడు వీళ్ళు మన ఎవరైతే ఈ కిరాక్ షోలో కానీ లేదంటే నీతోనే డాన్స్ లో కానీ వచ్చినారో వాళ్ళు సీరియల్ ఆర్టిస్టులు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు అమరదీప్కి మనకి నీతోనే డాన్స్ ద్వారానే అతనికి బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి చాలా యూజ్ అయ్యింది అతనికి. ఎందుకంటే నీతోనే డాన్స్లో అతను విన్నర్ అవుతాడు, తేజస్విని అతను విన్నర్ అవుతాడు అని చెప్పి చాలా మంది ఎదురు చూశారు. సో అతను కాకుండా వేరే వాళ్ళని చేయడం ద్వారా ఇతనికి ఆటోమేటిక్గా కొంతమంది అరే అమరదీప్ ఇలా వెళ్ళాలి. సో అలాగా పృథ్వీకి గనక మనం చూసుకుని ఉంటే ఆ షోని మనకి అతను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. వాళ్ళిద్దరి పేరు కూడా నాగపంచమి పేరు వాళ్ళిద్దరు నీతోనే డాన్స్ కూడా వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళని మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళు అదే ఎలిమినేట్ అవడం కూడా వాళ్ళిద్దరు జడ్జిలతోటి తిట్లు తినాలి, సరిగా చేయలేదని చెప్పి సరిగా చేయలేదు వాళ్ళు. సో అలా దానివల్ల ఏంటంటే అతను కూడా అక్కడ సీరియల్లో హెల్ప్ అవ్వలేదు, అతనికి నీతోనే డాన్స్ కూడా హెల్ప్ అవ్వలేదు. సో బిగ్ బాస్కి వచ్చేటప్పటికి ఇక్కడ రబ్బా అని అనుకునే కంటెస్టెంట్కి ఎప్పుడూ కూడా జనాలు మద్దతు ప్రకటిస్తేనే అతను టాప్ 5 లో కానీ ఉండగలడు. అలా కాకుండా మనకి ఏదైనా అతనికి ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నా వాళ్ళు ఆటోమేటిక్గా ఇతను ఎన్నిసార్లు నామినేషన్లోకి వచ్చినా కూడా సేవ్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రతిసారి ఈ నామినేషన్లో ఉన్న 6 కూడా ఎప్పుడు మనం ఫస్ట్ వీక్ నామినేషన్లో చూస్తే కనుక ఒక 2 స్ట్రాంగ్ కంటెస్టెంట్లను ఇందులో పెడుతుంటారు. అంటే వాళ్ళు కావాలని అందులో పెడుతుంటారా లేదనంటే నువ్వు ఈ నామినేట్ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారా, ఇదంతా ఏమవుతుంది అన్నది కరెక్ట్గా మనం అంచనా వేయలేం. కానీ ఎప్పుడు ప్రతి నామినేషన్ ఈవెన్ ఫస్ట్ వీక్ నామినేషన్కి మనీ స్ట్రాంగ్ కంటెస్టెంట్లను పెడుతుంటారు ఒక 2. అలా మనకి ఇప్పుడు విష్ణుప్రియని, శేఖర్ భాషని అంటే ఉన్న 14 మందిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అని అంటే నిఖిల్ నన్ను పెట్టడానికి అతను చీఫ్ అయ్యాడు కాబట్టి అతనికి అవకాశం లేదు, వాళ్ళకి ఇమ్యూనిటీ లభించింది. సో ఇక్కడ మనకు చూస్తే వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళిద్దరిలోని పెట్టడానికి ఏంటంటే ఫస్ట్ వీక్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది, బిగ్ బాస్ ఓటింగ్ స్టార్ట్ అయింది, బిగ్ బాస్ నామినేషన్ స్టార్ట్ అయింది, నామినేషన్లో వీళ్ళు ఉన్నారు అని అంటే ఆ 6 ఇప్పుడు మన తెలియని పేర్లను ఒక 6 తీసుకొచ్చేసి అలా 6 నామినేషన్లో ఉన్నారా అని చెప్పేసి అని అన్నాం అనుకో, ఎవరికి ఓటేస్తాంలే అని చెప్పేసి వాళ్ళు ఎవరో మనకి తెలియదు, వాళ్ళకి మనం ఎందుకు ఓట్లేస్తాం అని చెప్పి రిలాక్స్ అయిపోతుంది. ఈ రిలాక్స్ మళ్ళీ కంటిన్యూ అయితే కనపడదు. మళ్ళీ ఈవెన్ బిగ్ బాస్ మనకి ఒక 14 వారాలు 10 వారాలు అలా గడిచిపోయిన తర్వాత వీళ్ళే మనం చెప్పాల్సిన వాళ్ళే ఓటేస్తారు, వాడు ఎవడేందన్నది మనకంటే వాళ్ళు ఎక్కువ చెప్తారు. సో స్టార్టింగ్ లో ఏంటంటే ఓట్లు మనం జనాల్లో బిగ్ బాస్ షోని జనాల్లోకి తీసుకెళ్ళాలి అని అంటే ఈ నామినేషన్స్, ఓటింగ్, ఈ ఎలిమినేషన్స్ అనేది చాలా కీలకం. సో ఇప్పుడు యాంకర్ని విష్ణుప్రియని నామినేషన్లో పెట్టినా కూడా ప్రధాన రీజన్ కూడా అదే అయి ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె స్ట్రాంగ్ ఉన్న వల్ల ఆమె స్ట్రాంగ్. సో ఆమెకి సపోర్టర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఇటు సెలబ్రిటీ యాంకర్లు కానీ వీళ్ళు కానీ ఉంటారు కానీ పైగా పిఆర్ టీములు కానీ అది పిఆర్ టీంలు ఉండటం ఇవన్నీ తెలిసిందే మనకంతా. సో అలా ఓటింగ్ ప్రకారం చూస్తే ఎక్కువ ఓట్లు ఆమె తీసుకోగలదు కాబట్టి పడే అవకాశం ఉందంటే ఆమె నామినేషన్ అవుతుంది. నెక్స్ట్ శేఖర్ భాష ఈ మధ్యకాలంలో ఎక్కువ పాపులర్ అయ్యాడు కాబట్టి అసలు ఇతనికి ఎలా ఉంది జనాలు ఇప్పుడు వాళ్ళకి ఏందనంటే వీళ్ళ జనాల్లో ఎలా ఉన్నది, వీళ్ళకి పాజిటివ్
పాజిటివ్ ఉన్నదా ఒపీనియన్ ఉందా, నెగిటివ్ ఒపీనియన్ ఉన్నదా అని చెప్పేసి తెలియాలని అంటే వాళ్ళు నామినేషన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళకి వచ్చిన ఓటింగ్ని బట్టి వాళ్ళు వీడు స్ట్రాంగ్ మాట, వీడికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 నామినేషన్లు ఉన్నారని అనుకుందాం. ఒకడికి ఒక 50 లక్షలు వచ్చి, ఒకడికి 20 లక్షలు వచ్చి, ఒకటి 30 లక్షలు వచ్చి, ఇలాగొచ్చి ఒకటి 5 కోట్లు వచ్చినాయి అనుకో ఓట్లు. డెఫినెట్లీ అరే వీడికి ఇన్ని ఓట్లు ఎందుకు వచ్చినాయి, ఈడ ఉండాలన్నమాట, అది జనాల్లో ఎక్కువ ఆదరణ ఉంది, అప్పుడు ఉండాలన్నమాట అని చెప్పేసి వాడిని ఏం చేస్తారని అంటే, సో ఈయన్ని పాజిటివ్ గా చూపించాలనో లేదనంటే వాడిని నెగిటివ్ గా చూపించాలనో వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తుంటారు ఓటింగ్ ని బట్టి కూడా. సో అలా జరగవచ్చు ఆ 2 నెలలు. నాకు తెలిసి ఇప్పుడు ఈ నామినేషన్ లో ఉన్న 6గురిలో బేబక్క, పృథ్వీ వీళ్ళిద్దరిలోని ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి ఎందుకు అనిపిస్తుంది. మనం చూస్తే వీళ్ళిద్దరిలో మళ్ళా వీళ్ళిద్దరిలోనే ఎవరైనా అంటే నాకేందనంటే, ఒకసారి మన బిగ్ బాస్ హిస్టరీలోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ 1లో సింగర్ కల్పన, ఆ తర్వాత హేమ, ఆ తర్వాత కరాటి కళ్యాణి, లాస్ట్ సీజన్లో మన షకీలా, వీళ్ళంతా కూడా మొదట్లోనే ఎలిమినేట్ అయిపోయినారు. దీంతో పాటుగా మొదట్లోనే ఎలిమినేట్ అయ్యారు సేమ్ బేబక్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వీళ్ళంతా కూడా. సేమ్ అంటే ఒక ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళతో పాటు అంటే ఒక యంగ్ బ్యాచ్ తో కలిపి ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే వీళ్ళు ఎలా ఉండగలుగుతారు, వీళ్ళ ఆలోచన ఇప్పుడు వీళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటది. అప్పుడు అక్కడ 2 భిన్న మనస్తత్వాల మధ్య ఉన్నప్పుడు గొడవలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటది. సేమ్ ఏజ్ గ్రూప్ లో ఉంటే ఒకలాగా ఆలోచిస్తారు వాళ్ళు, పెద్దగా తక్కువ ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం వల్ల ఏందని అంటే, ఇప్పుడు వాళ్ళు పొద్దున్నే 8 గంటలు లేవటము, ఆ బెడ్షీట్లు అయ్యి ఎక్కడ పడేయటము, సేమ్ ఏజ్ గ్రూప్ అనుకో అది మా అందరం ఒకలాగా ఉన్నాం కదా అని అనుకుంటారు. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా పొద్దున్నే లేవాలి, బట్టలన్నీ మడత పెట్టుకోవాలి, నీట్గా తుడుచుకోవాలి, ఇదంతా ఉంటారు. సో అలా మనం చూసినప్పుడు అక్కడ మళ్ళా మనకి వైరం స్టార్ట్ అవుతుంటుంటది. నేను ఇలా చేస్తున్నాను కదా, నువ్వు అలా ఎందుకు చెయ్యు, పద్ధతిగా ఉండాలి కదా, ఇలాంటి క్లాసులు చేయవచ్చు, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటే అక్కడ గొడవ. సో ఇలాంటి వాళ్ళు తీసుకురావడానికి కూడా అదే. కానీ మనం సీజన్ 1లో సింగర్ కల్పన దగ్గర నుంచి ఇప్పుడు మన షకీలా దగ్గర నుంచి లేదా హేమ, కళ్యాణి వీళ్ళంతా కూడా ఇంకోటి అదే ఏజ్ గ్రూపు. అదే ఇంకొక సిమిలారిటీ ఏంటంటే వాళ్ళు రావడం వంటగదిలోకి వచ్చారు, వంటగదిలో నుంచే డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోయారు. సో ఇప్పుడు బేబక్ కూడా చీఫ్ కుక్ గా ఉన్నది ఇక్కడ వంటగదిలో. సో అక్కడ ఏజ్ గ్రూప్ నెక్స్ట్ వంటగదిలోకి రావడం, ఈ సెంటిమెంటల్ రెండు కలిసినట్టు అనిపిస్తున్నాయి. కాబట్టి బేబక్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పి నాకు అనిపిస్తుంది. ఓకే, మొత్తానికైతే ఈ సీజన్ లో ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నది. పృథ్వీ గానీ లేదంటే బేబక్ కానీ ఇద్దరు ఎవరంటే ఇద్దరులో ఎవరైనా అంటే బేబక్ ఎక్కే అవకాశం ఉన్నది అని చెప్పేసి. పోనీ ఓట్లు గట్టిగా పడతాయి, లేదు బేబక్కి బేబచ్చమైన ఫాలోయింగ్ ఉన్నది అని అంటే సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్సే ఓట్లుగా మారతాయి అని అంటే మనం చెప్పలేము. అది ఇప్పుడు మధ్యన సోషల్ మీడియా ఫేక్ ఫాలోవర్స్ కూడా ఉంటున్నారు, రకరకాలుగా నడుస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళు అందరూ కూడా ఓట్లేస్తారని అంటే చెప్పలేము. కాబట్టి అక్కడ ఏందని అంటే బిగ్ బాస్ ఓటింగ్ అనేది ఎక్కువ మాస్ పీపుల్లోని జనాల్లోకి వెళ్ళిన ఓటర్లు వీళ్ళంతా వేస్తుంటారు. కాబట్టి వాళ్ళలోకి తెలియాలి బేబక్ అనేది. ఇప్పుడు శేఖర్ భాషతో కంపేర్ చేసుకున్నామని మనకి ఇప్పుడు అతను ఆల్రెడీ ప్రతి టీవీలోనే కనిపిస్తా ఉన్నాడు, ఆ టాపిక్ అయిపోయాడు. 10 మంది చూస్తే ఒక 5 మంది అన్న అతనికి సపోర్ట్ చేస్తారు, అలాగా గుర్తిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆమె సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి ఒక అవగాహన బేబక్ అంటే ఈమె అన్నట్టుగా ఉన్నది. కానీ అలాగే పృథ్వీరాజ్ కూడా సేమ్ అదే, పృథ్వీది కూడా సేమ్ అలాగే ఉంది. ఎందుకంటే అతను కూడా తెలియదు. వీళ్ళిద్దరిలో కంపారిజన్ చేసి ఎవరైందంటే అతను కన్నడ కాబట్టి అటు నుంచి ఓట్లు పడే అవకాశం ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కన్నడ బ్యాచ్ అంటే తెలుగు బ్యాచ్ 2 స్టార్ట్ అయిపోయినాయి. అలా కన్నడ బ్యాచ్ కి సంబంధించి ఇందులో నామినేషన్స్ లో లేరు కదా, తక్కువ మంది ఉండటం తోటి దీంతో ఇప్పుడు ఏమైతుంది అని అంటే అలా వాళ్ళ ఫ్యాన్స్ ఓట్లు కూడా ఎందుకనంటే ఇప్పుడు ఇతను కూడా వాళ్ళతోటే కలిపి ఉంటున్నాడు, వాళ్ళ ఓట్లు కూడా ఇతనికి పడే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ మిగతా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మణికంఠ ఫ్యాన్స్ మణికంఠకే ఉంటారు, లేదనంటే సోనియా ఆకుల్ వాళ్ళు సోనియా ఆకులు ఉంటారు. సోనియా ఆకులది కూడా ఇప్పుడు ఆర్జీవి ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది. అప్పుడు లాస్ట్ లో ఈయనయ్య తర్వాత హరియానా అని వీళ్ళంతా సేవ్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి అలా కంపేర్ చేస్తే ఈ 6గురిలోని కంపేర్ చేస్తే వీళ్ళిద్దరిలోని ఆ డేంజర్
డేంజర్ జోన్ లో ఉన్నట్టు వీళ్ళిద్దరు డేంజర్ లో ఉన్నారు కాబట్టి ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది బేవక్క అవుతుందేమో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మరి నామినేషన్ అసలు ఎలిమినేషన్ అనేది ఏమన్నా తీసే ఛాన్స్ ఉందా? ఫస్ట్ వీక్ క్యాన్సిల్ చేస్తారంటారా? లాస్ట్ 2-3 సందర్భాలు అలా జరిగింది. లాస్ట్ సీజన్ లో కూడా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేశారు. అది కాకపోతే అది కూడా ఏమైతుంది, ఓటింగ్ మరి ఇంత కష్టపడి ఓట్లు వేస్తున్నాము, మీ ఎలిమినేషన్ ఎందుకు ఎత్తేస్తున్నారు అని చెప్పేసి ఈ విమర్శలు కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఆ లెక్క ప్రకారం ఎత్తేస్తే గొడవ లేదు, ఉంటారు, అందరూ ఉంటారు. సో కంపల్సరీ ఎలిమినేషన్ కనుక ప్రాసెస్ జరిగితే మాత్రం వీళ్ళిద్దరిలోని ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే అండి, నిజంగా చాలా బాగా అందరి గురించి మొత్తం టాపిక్ అంతా వివరించారు. నామినేషన్స్, ఎలిమినేషన్స్ ఏం జరగబోతుందని చాలా బాగా వివరించారు. చూద్దాం అసలు ఈ రోజు ఎపిసోడ్లో నామినేషన్స్లో ఏం హీట్ జరగబోతుంది, ఎవరు నామినేట్ అవుతారు, నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, అసలు ఇది ముందుగా ఎలా వెళ్తుందనే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.